ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ టైంలో ఆవిడ ఇలా ఉండడం అంటే నేను బాధ ఏంటంటే ఇంతకు ముందు నుంచి ఆవిడ స్థితి కొంచెం దీన స్థితికి వెళ్ళడం మనందరికీ తెలుసు. అప్పుడు కొంతమంది పాపం సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ టైంలో నేను కొన్ని కమెంట్స్ ఏం విన్నానంటే నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. వీళ్ళకి ఎంత ఇచ్చినా సరిపోవట్లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడారు. బట్ వాళ్ళ గురించి ఏం తెలుసు అని అలా మాట్లాడారు నాకు అర్థం కాలేదు. మీరు మొన్న న్యూస్ చూస్తే వాళ్ళిద్దరూ అంటే తల్లి కూతురు కలిసి వాళ్ళ కూతురుతో కలిసి సూసైడ్ అటెంప్ట్ చేశారనమాట. అంటే అంత దీన స్థితికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. కనీసం బ్రతకాలని కూడా అనిపించలేదు. 300కు పైగా సినిమాలు చేసి మనందరినీ ఆవిడ కామెడీతో ఎంతో అలరించిన ఆవిడ ఈరోజు ఇలాంటి స్థితిలో ఉండడం అంటే ఆవిడని మీరు చూస్తే నిజంగా హృదయం చలించిపోతుంది అనమాట. అండ్ పాపం వాళ్ళ అమ్మాయి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పాపం వాళ్ళ అమ్మాయి వయసులోనే ఉన్నారు కదా, ఏదైనా వర్క్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. బట్ ఆవిడ కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. ఆవిడకి సర్జరీలు అయినాయి, మల్టిపుల్ సర్జరీస్. ఇంకా కూడా ఆవిడ కాళ్ళకి సర్జరీ చేయాల్సిన స్థితికి వచ్చారనమాట. వీలైతే సహాయం చేయండి కానీ ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ దయచేసి పెట్టకండి. సో ఈ సూసైడ్ అటెంప్ట్ తర్వాత దైవం మానుష్య రూపేణ అన్నట్టుగా ఆర్కే ఫౌండేషన్ నుంచి డాక్టర్ రామకృష్ణ గారు పావుల శ్యామల గారిని అండ్ ఆవిడ కూతుర్ని కలిపి తీసుకొచ్చి మేము చూసుకుంటాం అని వారికైతే ఒక భరోసా, ఒక మనోధైర్యాన్ని అయితే ఇచ్చారనమాట. పావుల శ్యామల గారి పరిస్థితి చూస్తే మనకే చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. మనకే హృదయం చలించిపోతుంది. మీరు ఒకవేళ నిజమైన సినిమా ప్రేమికులు అయితే ఎంతసేపు ఆ స్టార్ హీరోల కోసం లక్షలు ఆల్రెడీ కోటీశ్వరులు అపర కోటీశ్వరులు అయిన వాళ్ళ కోసం మీరు 100,000 ఖర్చు పెట్టడం కాదు. నిజంగా ఒకవేళ సినిమా ప్రేమికులు అయితే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి మీ డబ్బులు. అప్పుడు మీరు నిజమైన సినిమా ప్రేమికులు అనిపించుకుంటారు. మాట్లాడితే #TFI బానిస ఇలాంటివన్నీ ఈ సొల్లు డైలాగులు చెప్పుకోవడం తప్ప నిజమైన ప్రేమ అనేది కాదు. మీరు ఒకవేళ కళారంగాన్ని ప్రేమిస్తే అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయండి, అంతే తప్ప ఏదో నెగిటివ్ కమెంట్లు పెట్టడం. మీకు తెలియనప్పుడు తెలుసుకోండి. పూర్తిగా తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని తిట్టకండి. మీరు తిట్లు తీసుకునే పరిస్థితుల్లో కూడా వారు లేరనమాట. సో పావుల శ్యామల గారు చాలా ఆవిడతో మాట్లాడదాం ఒకసారి. అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు? ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఎలా ఉంది? అయితే ఇవాళ ఇలా ఉందండి మీరు వచ్చిన వేళ. అమ్మ మీరు అంటే 300కు పైగా సినిమాలు చేసిన ఆవిడ ఇప్పటికీ మీమ్స్ లో ఇప్పటికీ మీ వీడియోలు పాత వీడియోలన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికీ మేము మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం, మీ వీడియోలన్నీ వస్తూ ఉన్నాయి. కానీ మీరు ఇలాంటి స్థితిలోకి వెళ్ళడం నిజంగా మాకే చాలా బాధాకరంగా ఉంది. మీరు అంత సూసైడ్ చేసుకుని ఎంత స్థితికి రావడం ఏంటమ్మా? అసలు ఏమైంది అంటే మీకు ఇప్పుడు మీకు మనోధైర్యం ఏం కరువైంది? అసలు ఇంతమందిని ఆలోచించిన మీకు మనోధైర్యం ఎందుకు కరువైంది? నాలుగేళ్ళ బాబు ఇలా వచ్చి నాకు. అమ్మాయి కూడా అంతే పడిపోయింది. ఇద్దరం ఒక్కసారి అమ్మాయి పడిపోయింది. కాళ్ళకి ఆపరేషన్ చేయించారు. అప్పుడు చాలామంది హెల్ప్ చేశారు. అమ్మాయి కోలుకోకుండానే నాకు ఇలా వచ్చింది. కాకపోతే అంటే నాకు ఇంత దానిలో కూడా నాకు అనిపించింది ఏంటంటే నా కూతురు ఏమైపోద్దో అంటున్నారు మీరు ఈ వయసులో కూడా నా కూతురు ఏమైపోద్దో అనే బాధ. అంటే తల్లికి ఎంత ఉంటుంది వాళ్ళ పిల్లల మీద. అంటే మీరు నడవలేని స్థితిలో ఉన్నారు, మీ హెల్త్ ఏంటో మీకే తెలియని స్థితిలో మీరు ఉన్నారు, మీకు హార్ట్లో హోల్స్ ఉన్నాయి. ఇలాంటి స్టేజ్లో కూడా మీరు మీ కూతురు గురించి ఆలోచిస్తున్నారు. మొన్న ఇంటర్వ్యూ చూశాను నేను, మొట్టమొదటి మాట మీ కూతురు గురించి మాట్లాడుతున్నారు. నా కూతురు ఏమైపోద్దో అని భయం వేస్తుంది, నేను పోతే నా కూతురు ఏమైపోద్దో అని. అలా తల్లి ప్రేమ ఎంత బాగుంటుందని ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట కొన్ని ఇలాంటివి చూస్తుంటే. మీ కూతురు ఖచ్చితంగా నయం అవుతుంది, మీరైతే టెన్షన్ పడకండి. అండ్ నిజంగా మీరు మమ్మల్ని చాలా అలరించారమ్మా. మీరు నవ్వుతూ ఉండాలి, మీరు తిరిగి కోలుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఒకవేళ కోలుకుని మళ్ళీ సినిమాల్లోకి రావాలని ఉందా మీకు? ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అయినా సినిమాల్లో చెయ్యాలి. ఇందాక చాలా బాగా మాట్లాడారు బాబు. మీరు ఫస్ట్ మాట్లాడింది చాలా బాగుంది. మీరేం బాగా మాట్లాడారు, నేనేం మాట్లాడగలను. ఇంకా మీకు మళ్ళీ సినిమాల్లోకి రావాలని ఉందమ్మా? చిన్నగా అయినా ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేయాలని ఉందా? కోలుకుని లేదు బాబు.
నాకు అదంతా అసలేదు 55 సంవత్సరాలు ఉమ్. ఆర్టిస్ట్గా బతికి ఇప్పుడు ఇలా ఆత్మహత్య తప్ప మరో దారి లేని విధంగా అయిపోయినా. అయ్యో మీరు అలా అనకూడదమ్మా. ఇప్పుడు చిరంజీవి గారు ఇంకా సినిమాల్లో హీరో కింద చేస్తున్నారు, ఆయనకి 70 సంవత్సరాలు దాటిని. మీరు అలా అంటే అలాగ మీరు మళ్ళీ సినిమాల్లోకి రావాలి, మళ్ళీ చేయాలని మేము కోరుకుంటున్నాం, కోలుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఈ జన్మ కాదేమో, ఈ జన్మలో లేదు ఇంకా ఛాన్స్. మీ అమ్మాయి గురించి మీరు చాలా ఆవేదన చెందుతున్నారు. అసలు అంటే ఏం కోరుకుంటున్నారు మీ అమ్మాయి జీవితంలో? ఉన్న ఆశలు ఏంటి? మీ మీద ఎలాగో మీకు ఆశలు లేవు పెద్దగా. నేను ఈ ప్రపంచాన్ని 55 సంవత్సరాలు ఆర్టిస్ట్గా చూసా. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఉంటూ దీనస్థితిలో ఉంటూ చూసా. ఇప్పుడు 25 నుంచి ఈ ప్రపంచంలో బతికే అర్హత మాకు లేదు. అలా అనకండి అయ్యో. నా బిడ్డను వదిలేసి నేను చనిపోతే దానికి అసలు లేదు, నన్నే చూడలేదు. ఇంక నా బిడ్డను ఎవరు చూస్తారు? మీ బిడ్డ మీ కళ్ళ ముందు కోలుకుని మంచిగా తిరిగితే అప్పుడు మీకు ఆనందంగా ఉంటారా? అప్పుడు పోనీ అప్పుడు ఆ రోజు వస్తే అప్పుడు కదా. వస్తుంది ఆ రోజు. మీ అమ్మాయికి మళ్ళీ సర్జరీ చేస్తే కాలుకి మళ్ళీ మీ అమ్మాయి మామూలుగా నడుస్తారు కొన్ని రోజుల్లో. ఏంటమ్మా ఇప్పుడు ఆర్కే ఫౌండేషన్లో ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? ఆయన మాట ఇచ్చారు నేను చూసుకుంటా ఇక నుంచి అని చెప్పి. రామకృష్ణ గారు ఇంకో ఇక్కడే ఉన్నారు, ఎలా చూసుకుంటున్నారు ఏంటి? రామకృష్ణ గారి పరిచయం కాకపోతే మీరు ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళు కాదు, మేము ఉండేవాళ్ళము కాదు. మేము ఉంటే కదా మీరు ఇంటర్వ్యూకి వస్తారు. నేనుంటే కదమ్మా ఆయన. నేను ఉన్నానంటే రామకృష్ణ గారు దయ ఇదంతా. మీకు మగపిల్లలు లేరు కదమ్మా? లేదమ్మా. రామకృష్ణ గారు ఇప్పుడు మీ ఒకవేళ కొడుకు పుడితే ఇలాగే ఉండేవాడు అని అనుకుంటున్నారా? మీకు అబ్బాయి లేడు ఆయన అంటున్నాడు, మా అమ్మాయి అని అంటున్నారు ఆయన. ఆయన కూడా ఆయన తల్లిని కోల్పోయారు. మీలో ఆయన తల్లిని చూసుకుంటున్నారు ఆయన. అప్పుడు నేను కూడా కోల్పోతున్నాను కూడా. అయ్యో అలా అనకండి అయ్యో. వద్దు, తల్లిగా చూసుకోవద్దు నాయన. వాళ్ళ ప్లేస్లోకి నేను కూడా వెళ్ళిపోతాను. వద్దమ్మా అలా అనకండి అయ్యో. వాళ్ళ దయతో మమ్మల్ని జాలిపడ ఒక ఆర్టిస్ట్ ఇలా అయిపోయింది, మనం కూడా కాపాడకపోతే ఈ ఫౌండేషన్ ఎందుకు నేను ఎందుకు అనుకొని ఉంటాడు. శ్యామల గారు మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. తల్లి కూతురు నిస్సహాయ స్థితిలో బతకలేమనుకొని చచ్చిపోవాలనుకుంటున్నారు. వాళ్ళని బ్రతికించకుండా వాళ్ళని అలా వదిలేస్తే ఇంకా నేను ఫౌండేషన్ పెట్టుకొని లాభం. ఇలాంటి వాళ్ళని కాపాడటానికి కదా నేను ఫౌండేషన్ పెట్టుకుంది అని అనుకుని నన్ను నా బిడ్డను కాపాడారని నేను అనుకుంటున్నాను. నా భాషలో అదే మీరు ఇంకా వాళ్ళని అడిగి సరే పోనీ మీకు జీవితంలో ఏం కోరికలు మిగిలి ఉన్నాయి అసలు? మీరు అది చెప్పండి పోనీ. కోరికలు చెప్పేంత గొప్పదాన్ని కాదు, తీర్చేంత గొప్పదాన్ని కాదు నాయన. నా బిడ్డను నేను బిజీగా ఉండి పట్టించుకోలే, దాని జీవితాన్ని సెటిల్ చేయలే. తల్లిగా అది నా తప్పు. నన్నే గౌరవంగా చుట్టాల ఎవరు, నా బిడ్డను ఎవరు చూస్తారు? అందుకని నా బిడ్డను సో మాట్లాడలేకపోతున్నారండి మనం. అమ్మ మీరు రెస్ట్ తీసుకోండి. సో చూసాం కదండి అసలు పావల శ్యామల గారి పరిస్థితి ఎలా ఉందో. నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, అంటే నాకు తెలిసి మీరు చూసారండి నెగిటివ్ కమెంట్స్? కొన్ని చూసాయండి, అది కొంచెం బాధాకరం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు, మేము అన్ని విధాలుగా డౌన్ అయిపోయామని చనిపోయే కండిషన్లో చనిపోవడానికి వెళ్ళిన వాళ్ళు. సో ఇప్పుడు అలా నెగిటివ్ కమెంట్స్ ఇవ్వడం కొంచెం బాధగానే అనిపించింది.
బట్ ఒక్కొక్కరు మెంటాలిటీ ఒకలా ఉంటుంది, మనం ఎవరిని క్రిటిసైజ్ చేయలేం. బట్ జెన్యున్గా అక్కడ చూస్తూ ఉన్నాను కాబట్టి నేను వాళ్ళు ఏ కండిషన్లో వచ్చారు, మేము ఇంకా బతకడం వేస్ట్ అనే కండిషన్లో వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 5 days 6 days ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప మాట్లాడే కండిషన్ కూడా రాలేదు. సో ఆ కండిషన్ నుంచి మళ్ళీ ఇప్పుడు 1 weekగా మాట్లాడే కండిషన్కి వచ్చారు. అంతకుముందు మాట్లాడే కండిషన్ లేదు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నెగిటివ్ కామెంట్స్ని తీసుకొని ఎవరికైనా పెయిన్గానే ఉంటుంది. నా రిక్వెస్ట్, పాసిబుల్ ప్లీజ్ అవాయిడ్ నెగిటివ్ కామెంట్స్. వీలైతే ఒక మంచి గురించి గుడ్ స్ప్రెడ్ చేద్దాం. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉండేటప్పుడు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. మనకి అవసరమైన పాజిటివ్ని తీసేసుకొని నెగిటివ్ని వదిలేస్తే ఏ ప్రాబ్లం లేదు. అండ్ మీరు చూస్తే ఇప్పుడు ఎవరైనా జస్ట్ ఒక 10 సినిమాలు చేసిన యాక్టర్ వెంట కూడా సెల్ఫీలు అంటూ పరిగెడుతూ ఉంటారు. ఎవరైతే ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, 300కు పైగా సినిమాలు చేసిన ఆవిడ ఇప్పుడు ఈ రోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరన్నా బయట అభిమానులు అని వచ్చి సెల్ఫీలు తీసుకుని లేదా మంచిగా మాట్లాడి ఫ్రూట్స్ కొనిచ్చి ఇలాంటి పరిస్థితులు ఏమైనా చూసారా మీరు? ఒక పర్సన్ డైరెక్టర్ గారని ఒక ఆయన వచ్చారు, టీవీ సీరియల్ ఆర్టిస్ట్, ఫ్రూట్స్ ఇప్పించారు పేషెంట్స్కి. జస్ట్ ఒక పర్సన్ డైరెక్టర్ వచ్చారు. నేను అనింది అభిమానుల గురించి, ఎవరైనా వచ్చి అభిమానం, మేము సినిమా అభిమానులు పాపం ఇక్కడ ఉన్నారంట కదా అని తెలిసి వచ్చి. అలా ఎవరు రాలేదు. అంటే బేసికల్లీ ఏంటంటే నేను TFI బానిసలు, కట్టు బానిసలు అని చెప్పుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఎవరైతే అప్పుడు సినిమాలు చేస్తున్నారో వాళ్ళ వెంట వెళ్ళిపోయి సెల్ఫీల కోసం పరిగెట్టి, మొన్న చూసాం స్టాంపేడ్ కూడా చూసాం, ఎక్కడ మన పుష్ప 2 సినిమాకి ఒక ఫ్యామిలీ మొత్తం లాస్ అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితులు, సినిమా కోసం కొట్టుకోవడం, లేదంటే సినిమా స్టార్ ఎవరో కనిపిస్తే పరుగులు ఎట్టడం, అంటే ఎవరైతే అప్పుడు లీడింగ్లో ఉన్నారో వాళ్ళు వెంట పడతారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారో, ఆవిడేం తక్కువ సినిమాలు చేసినప్పుడు కాదు, 300కు పైగా సినిమాలు చేసిన ఆవిడ. అండ్ ఆవిడ పొజిషన్ ఎలా ఉంటుంది, నేను కూడా ఈ కమెంట్స్ నిజంగా అనుకుని కొన్ని నమ్మానండి. అంటే నిజంగానే వీళ్ళ పరిస్థితి బాగున్నా, ఒకవేళ ఈ ధనం అనేది తీరని దాహం కదా, ఈ ధనదాహం తీరక కొంచెం ఆవిడ ఇంకా వెయిట్ చేస్తుంది, ఇంకా డబ్బుల కోసం అలా అడుగుతున్నారేమో అని నేను అనుకున్నా. మొన్న సూసైడ్ అటెంప్ట్ అనేసరికి నాకు కొంచెం బాధేసింది. ఈ రోజు అందుకే చూడడానికి వచ్చాం అసలు ఎలా ఉంది పొజిషన్ అని. వాళ్ళకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే, అమ్మాయికి సర్జరీస్ అవసరం, ఒక్క సర్జరీ కాదు మల్టిపుల్ సర్జరీస్ అవసరం ఉన్నాయి. అమ్మాయి మళ్ళీ లేసే కండిషన్ రావాలంటే చేసినా కూడా గ్యారంటీ లేదు. ఈమెకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, సో పార్కిన్సన్స్, నర్వస్ సిస్టమ్ కంప్లీట్లీ ఇది ఉంది. సో కంప్లీట్లీ దే ఆర్ ద బెడ్ రిడన్ పేషెంట్స్. వాళ్ళు 90% ఇంకా నడిసి లెగిసే పరిస్థితి లేదు. సో వాట్ ఎవర్ దే కెన్, మనం ఆ బెడ్ మీద మాత్రం వాళ్ళని ట్రీట్ చేయాలి. దట్టు మెడికల్ ట్రీటింగ్ ఉండాలి. నార్మల్గా వేరే ఇంట్లో కానీ ఎక్కడైనా పెట్టుకుని చూసుకునే కండిషన్ లేదు. సో మీకు కుదిరినంత వరకు మీరు ఫుడ్ దగ్గరికి పెడుతున్నారు, ఫుడ్ ఇస్తున్నారు, వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు, ట్రీట్మెంట్ కూడా మీకు కుదిరినంత వరకు అందిస్తున్నారు. బట్ మీరు వీటన్నిటికంటే మనోధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళకి. ఈ రోజు మళ్ళీ బ్రతుకుతామనే ధైర్యం వచ్చింది. సూసైడ్ చేసుకున్న ఆవిడ ఈ రోజు కొంచెం కోరికలు లేవు, కానీ వాళ్ళ అమ్మాయి గురించి ఆవిడకి ఇంకా బెంగ ఉంది. మా అమ్మాయి గురించి బతకాలి, నేను చనిపోతే, నేను ఉన్నప్పుడే మా అమ్మాయి పరిస్థితి బాధాకరంగా ఉంది, నేను చనిపోతే ఇంకా మా అమ్మాయికి అస్సలేమీ ఉండదు అని చెప్పేసి ఆ సఫరింగ్ అనేది మదర్లో ఉంది. ఇప్పుడు ఎంత అవుతుందండి ఆవిడకి ఒకవేళ సర్జరీ చేస్తే? ఒక 3 to 4 lakhs మధ్యలో అవ్వచ్చు, హాస్పిటల్ బట్టి అంత అవుతే సెట్ అయ్యే అవకాశం. లెగ్స్ సెట్ బట్ 100% మళ్ళీ నడుస్తుందని చెప్పలేం కానీ, బట్ దాని తర్వాత ఫిజియోథెరపీ అంతా చేస్తే ఛాన్సెస్ ఆర్ దేర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.